ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం చూద్దామండి. ఈ పద్ధతిలో చేయండి. మీరు మొదటిసారి ఎవరైనా ఉసిరికాయలు పచ్చడి పెట్టారంటే చాలా సక్సెస్ఫుల్గా పెట్టేసుకుంటారు. 1 కిలో ఉసిరికాయలని 2-3 సార్లు వాటర్లో చేయితో రుద్దుతూ డస్ట్ అంతా పోయే వరకు కడిగేసుకొని ఒక తెల్లటి క్లాత్లో తుడిచేసి ఫ్యాన్ కింద 10 నిమిషాలు ఆరపెట్టండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి 50 గ్రాముల ఆవాలని దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టేసి 25-30 గ్రాముల మెంతులు కూడా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఈ కడాయిలో పల్లీల నూనె 1/2 లీటర్ దాకా పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బాగా సిమ్లో పెట్టండి మంటని. ఇప్పుడు ఉసిరికాయలు ఆయిల్కి తగినంత వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. మీరు ఏమాత్రం తొందరపడ్డా కూడా కాయలు త్వరగా మాడిపోయి నల్లగా అయిపోతాయి. ఆ తర్వాత పచ్చడి కూడా నల్లగా అయిపోతుందండి. ఇలా కొంచెం ఓపికగా సిమ్లో పెట్టేసి కేజీ ఉసిరికాయలని 2-3 సార్లు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలని మెంతులని 2 ఒకేసారి మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేయండి. 100 గ్రాముల ఎల్లిపాయలు అవసరం పడతాయండి. 100 గ్రాముల ఎల్లిపాయలు కూడా మిక్సీకి వేసి కచ్చాపచ్చాగా నూరుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఉసిరికాయలు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కడాయిలో ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, ఇందులో మనం పోపు వేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 15 దాకా ఎల్లిపాయలు, 3-4 ఎండుమిర్చిలని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆయిల్ కడాయి హీట్ ఉంటుంది కాబట్టి స్లోగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో 50-60-70 గ్రాముల చింతపండు కూడా తీసేసుకొని నానబెట్టింది చేయితోని బాగా పిసుక్కొని జ్యూస్ని తీసుకోవాలండి. చింతపండు గుజ్జుని ఒక ఫ్రెష్ కడాయి పెట్టేసి ఈ చింతపండు గుజ్జు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిచ్చారంటే తిక్కుగా అయిపోతుందండి. ఇలా తిక్కుగా అయిపోయినప్పుడు గ్యాస్ని స్లో చేయండి. సిమ్లో పెట్టేసి కొంచెం అంతా పసుపు, కొంచెం అంతా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకొని మరో 2 నిమిషాల పాటు సిమ్లో స్పూన్తో కలుపుతూ బాగా తిక్కుగా ఉడికించుకొని బాగా చల్లారనివ్వాలండి. ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు బేషన్లో చల్లారిన ఉసిరికాయల్లో ముందుగా సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వచ్చేసి 50-70 గ్రాముల దాకా పడుతుందండి. ఉప్పు ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదండి. దాని తర్వాత మనము ఆవాలు, మెంతిపిండి వేసేసి చింతపండు గుజ్జుని కారం వచ్చేసి 250-300 గ్రాముల దాకా పడుతుందండి. చింతపండు గుజ్జు, కారము, మెంతి, ఆవాల పిండికి బాగా చేయితో కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోండి. పోపు వేసిన ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలిపేసి ఒక జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు 3వ రోజు చూద్దామండి. పచ్చడి అయితే బాగా ఊరే కొద్దీ ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇంకా అంతేనండి, టేస్టీ అయిన ఊరగాయ పచ్చడి రెడీ.